నీ అవ్వ మీరెక్కడ తగిలిరువే మాకు ఐసీసీ ఈవెంట్లల్లా మేమే ఇండియాకు మొగుళ్ళమంటే మీరేంది మాకు రంకు మొగుళ్ళయ్యారు ఇట్లా పగ పట్టిరేందివే ఏం బాధపడక శానిటైజరు అగరబత్తి అనక పొగ ఇండియా అనక పగ తీర్చుకోకుండా ఇచ్చిపెట్టేది లేదు ఇతరు ఎట్లయినా ఛాంపియన్స్ ట్రోఫీ పట్టుకొస్తా అని మా ఊళ్ళో జనాలకు మాటిచ్చిన గందుకే తీసుకోబోతున్నా బెటర్ లక్ నెక్స్ట్ టైము ఏం నెక్స్ట్ టైమో ఏమోతి చేతికి వచ్చింది జారిపా ఎనీవే ఇండియా టీం అందరికి కంగ్రాచులేషన్స్ మీ ఆట చూసి మేము కూడా గులామైనం ఒక్కొక్కరు కాదు ఒకేసారి అందరు కలిసి కట్టి గాడి గెలిచిర్రు మరి అట్లుంటది ఇండియా టీం అంటే టీం లెక్కనే ఆడతారు ఏం ఆడినవు రోహిత్ నీ ఆట చూస్తుంటే మస్తు అనిపించింది నువ్వు ఇట్లా సింగిల్స్ తీసుకుంటూ ఆడుతుంటే కరోనా ముందు పాత రోహిత్ గుర్తుకొచ్చిండు నీ అవ్వ నీ బ్యాటింగ్ కి నీ కెప్టెన్సీకి తిరిగేలేదు పో ఇక గిసంటప్పుడు చూడు ఆడపోతే ఇంకెప్పుడు ఆడతా చెప్పు అయినా ఇది నేను ఒక్కనాడు గెలిచింది కాదు మనోళ్ళందరు గెలిపిది నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది ఎందువే మనం కప్పు గెలిచిందికా అరే గది కాదువే గిసంటి ఫైనల్ మ్యాచ్ లా అందరు తలో చేసిర్రు నేను మాత్రం ఒక్కటే ఒక రన్ కూడా అవుట్ అయితే గందుకే జరంత బాధ అనిపిస్తుంది అట్లా బాధపడితే ఎట్లా అట్లా అనుకుంటే ఈ ఫైనల్ కి వచ్చిందే నీ వల్ల మొన్న సెమీఫైనల్ లా గా ఆస్ట్రేలియా మీద నువ్వు ఆడిన ఆట అసంటిది మొత్తానికి 9 నెలల గ్యాప్ లో 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచినాం మొన్న టీ20 వరల్డ్ కప్ ఇలా ఛాంపియన్స్ ట్రోఫీ అని నీ అవ్వ మామూలు ముచ్చట కాదు ఇది అయ్యారు ఏం ఆడుతున్నావు తమ్మి ఇంత కన్సిస్టెంట్ గా ఎట్లా ఆడుతున్నావు టీం కి నీ అవసరం వచ్చినప్పుడల్లా నేను ఉన్నతి అని చెప్పొచ్చి ఆడతాను నువ్వు సూపర్ తమ్మి మరి అయ్యారంటే ఫ్లవర్ అనుకుంటారా ఫైర్ మన స్టైల్ మన కథ వేరే లెవెల్ ఉంటది ఇంకా షానా ఉంది లోపల మాకు సుధా గదే కావాలి 3-4 నెలల కింద టీంలో ఉంటావా ఉండవా అన్నట్టుండే నీ కథ ఇప్పుడేమో నువ్వు లేకపోతే టీమే లేదన్నట్టు ఆడుతున్నావు చూస్తున్నావా నకేన్ మామ గల సంబరాలు గల డాన్సింగ్లు చూస్తానా గలనే చూస్తానా మరి ఏమనిపిస్తలేదా నీకు ఎందుకు అనిపిస్తలేదు నేను కూడా పోయి డాన్స్ అయితే బాగుండి అనిపిస్తుంది అవును నీకేన్ మామ సేమ్ టు సేమ్ నాకు కూడా గదే అనిపిస్తుంది చీపిరి గట్ట మరేసి కొడతా కొడుకులారా ఒక్కొక్కరిని ఈ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయి అందరు బాధపడుతుంటే మీరు గాల సంబరాల్లో పాల్గొందామని చూస్తాను అట్లా కాదువే కేన్ మామ అని ఇక ఇండియా వాళ్ళు నన్ను ముద్దుగా పిలుచుకుంటారు అందుకే గల ఆనందం చూస్తుంటే మనోళ్ళే గెలిచి అనిపిస్తుంది ఒరే మీకు ఏమొచ్చింది మొన్ననే కదా గా సౌత్ ఆఫ్రికా మీద ఇద్దరు సెంచరీల మూత మోగిచ్చిర్రు మరి ఇప్పుడు ఏమైంది అలా సగం సగం కొట్టిన అయిపోయేది కదా ఏంది అయిపోయేది గా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ చూసినావు ఎట్లా ఎత్తాడో గా బాల్కి నేను కాదు ఎవరున్నా అవుట్ అయ్యేటోళ్ళు అట్లేసాడు అవును వేరజను నాకు కూడా అర్థం కాలే అట్లా ఎట్లా అవుట్ అయ్యాను బాల్ ఇట్లొచ్చి మళ్ళీ పోయి ఆయన చేతిలో పడ్డది నేను నేను కళ్ళు మూసి తెరిచేసరికి అంత అట్లా జరిగిపోయింది అంతే మరి అట్లా కళ్ళు మూసుకుంటే గట్లనే అవుతుంది మొన్ననేమో నేను పొట్టోనని కూడా చూడకుండా ఎగిరెగిరి కొట్టిరు ఇవాళ ఏమైందా మీ ఇద్దరు పతాపం పుట్టాడా మేమన్నకి మ్యాచ్ లాస్ట్ దాకా గుంజుకొచ్చినాం మిమ్మల్ని అయితే 30 వరకే మింగేస్టోళ్ళు ఎరికేనా మేము కనుక ఇంకొక 20 రన్లు ఎక్కువ కొట్టుంటే కథ వేరే ఉండేది 20 కాదు ఇంకో 40 కొట్టినా గదే సీన్ రిపీట్ అయ్యేది వాళ్ళు ఎట్లా ఆడతాండ్రు ఎక్కడ రన్ రేట్ తగ్గకుండా చూసుకుంటూ ఆడతాండ్రు ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయిన మనం ఒప్పుకోకుండా ఆకి శాతగానం ముచ్చట్లు ఎందుకు మూడు చచ్చి పిల్ల పెడతంటే రంకు మూడు వచ్చి రాలేసినట్ట ఆల్రెడీ ఓడిపోయే బాధలుంటే మధ్యలో నీళ్ళు లేదువే రోహితనా నా డ్యూటీ అయిపోయినట్టని ఇంకేమైనా ఉందా అంటే ఏమైనా ఉందా అంటే ఏందన్నట్టు అంటే తర్వాత మళ్ళీ నన్ను వన్డే మ్యాచ్ ఆడిపిస్తారా లేక మళ్ళీ టీ20లకే పరిమితం చేస్తారా అని హార్దిక్ నీ ఆట ఆటిట్యూడ్ చూసినాక కూడా ఎవరైనా ఇచ్చిపెడతారువే నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే నీ హాస్టో టీంలో ఉండాలి నువ్వు మన రాహుల్ కలిసి మ్యాచ్ ఇట్లా కథం పట్టిస్తుంటే కప్పులన్నీ మనయే ఇక అంటే ఏందన్నట్టు ఇక నన్ను 6th ప్లేస్ లో ఉంచుదాన్ని ఫిక్స్ అయ్యారా గాజాగా నీకు బాగా సెట్ అయిందివే ఇప్పుడున్న టీంలా నువ్వు తప్ప గజాలు ఎవ్వరు సెట్ గారు ఇండియాకి ఫ్యూచర్ నువ్వే బెస్ట్ ఫినిషర్ అవుతావు అవు నిజంగానే ఇక నేను గిన్నె ఆడతా మ్యాచ్లు గెలిపితే వచ్చే కిక్కే వేరు